లక్ష్మి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసేసరికి మన విహారీకైతే జ్ఞానోదయం అయిందనమాట. ఇంకా రెండోసారి అయితే చెరువులో దూకేస్తనమాట. ఇంకా లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన విహారీ అయితే లక్ష్మి చెరువులో దూకడం చూసి విహారీ కూడా దూకేసి లక్ష్మిని అయితే కాపాడి బయటికి తీసుకొస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంకా చెప్తాడనమాట. ఇంకా విహారీ అయితే లక్ష్మిని హ్యాక్ చేసుకొని, నువ్వు చచ్చిపోతే నేను ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేను లక్ష్మి. అసలు ఇన్ని రోజులు నా స్వార్థం నా కుటుంబం చూసుకున్నాను, నిన్ను మదన్తో పెళ్లి చేసి పంపిస్తే నువ్వు హ్యాపీగా అడ్జస్ట్ అయి ఉంటావు అనుకున్నాను. అసలు నీకు వేరే బంధమే అక్కర్లేదని నేను ఎప్పుడూ ఆలోచించలేదు అసలు అని చెప్పేసి ఇంకా లక్ష్మినైతే ఇంకా అక్కడున్న అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడతాడనమాట. అసలు అన్ని సమస్యలకి కారణం నీ మెడలో నేను కట్టిన తాళి అని చెప్తాడనమాట. కొంపతీసి ఆ తాళిని తీసేస్తాడేమో అనుకున్నాను, కానీ తీసేయలేదన్నమాట. ఇంక నుంచి ఆ తాళికి నేను గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను, మన బంధానికి గౌరవం ఇవ్వాలనుకుంటున్నానని ఇంకా కుంకుమ తీసుకొని ఇంకా మన లక్ష్మి నుదుటి మీద పెట్టబోతూ ఉంటే, ఆగండి విహారీ గారు, ఇలా చేయొద్దు, నన్ను ఇలాగే ఉండనియండి. ఇంకా ఇప్పుడు మన ఇద్దరం ఒకటైపోతే ఇంకా మీరు మీ అమ్మని మీ అత్తయ్య గారిని కలపాలనుకున్నారు, అదంతా ఏమైపోతుంది, సహస్రమ్మ గారు ఏమైపోవాలా అని అన్ని క్వశ్చన్లు అడుగుద్ది అనమాట. ఇంకా విహారీ అయితే ఒకటే చెప్తాడు, అదంతా ఆ పైవాడే చూసుకుంటాడు, మన చేతుల్లో ఏమీ లేదు, ఎలా జరగాలనుకుంటే అలాగే జరుగుద్ది అని కనక మహాలక్ష్మికి అయితే చెప్పేస్తాడనమాట. ఇంకా వెంటనే లక్ష్మి కూడా సరే అని ఇంకా ఓకే అంటదనమాట. ఇంకా లక్ష్మి నుదుటి పైన అయితే బొట్టు పెడతాడనమాట, కుంకుమ బొట్టు. ఇంకైతే తర్వాత గుళ్ళో అయితే ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న అయితే సంతాన సాఫల్య వ్రతం అయితే చేపిస్తూ ఉంటారు మన విహారీకి లక్ష్మికి. ఇంకా అదే సమయంలో ఏమవుతుందంటే మన ఈ ముందు చూడండి సహస్ర అయితే విహారీకి కాల్ చేసి, విహారీ ఎక్కడున్నావు, లక్ష్మి కనిపించట్లేదు, నీకేమన్నా కనిపించిందా అంటే, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్తున్నాను, లక్ష్మి కనిపిస్తుందిలే ఏం కాదులే అని చెప్పి అయితే పెట్టేస్తాడు. అంబికకి అయితే డౌట్ వస్తుంది అనమాట, అసలు మనమే ఇంతలా వెతుకుతున్నాము, విహారీ ఏంటి ఇంత క్యాజువల్గా తీసుకున్నాడని చెప్పేసి డౌట్ వచ్చి విహారీ కార్ నెంబర్ని అయితే ఒక అతనికి చెప్పి ట్రాక్ చేయిస్తుంది అనమాట. అప్పుడు విహారీ గుళ్ళో ఉన్నాడని తెలిసి ఇంకా సహస్ర వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా విహారీ వాళ్ళమ్మ అందరినీ తీసుకొని గుడికి అయితే వెళ్తారనమాట. అక్కడ ఏం జరుగుతుందో అయితే రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.